మామూలుగా ఆడవాళ్ళలో కొంచెం కాల్షియం ఎక్కువ ఉండాలి, ఐరన్ ఎక్కువ ఉండాలి అంటూ ఉంటారు కదా, దానికి సంబంధించి అంటే మీరు కషాయాలు సిరిధాన్యాల మీద ఎక్కువగా వాటి మీదే కాన్సన్ట్రేట్ చేసి వాటిని డెవలప్ చేయడం వల్ల, అంటే వాటిని ఇంటేక్ చేయడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్తుంటారు. సో వీటిని ఎలా డెవలప్ చేసుకోవాలంటారు? అంటే ఆడవాళ్ళకి కాల్షియం ఎక్కువ కావాలి, ఐరన్ ఎక్కువ కావాలి అనేది మాటకు తోడుగా చెప్తుంటారు, కానీ ఏది ఎక్కువ ఉండకూడదు, సమతులనంగా ఉండాలి. కానీ వాడుకలో ఏమైందంటే ఆడవాళ్ళకి నెల నెల ముట్టయినప్పుడు రక్తం స్రావంలో కొన్ని అంశాలు పోగొట్టుకుంటుంటారు. దానిని మళ్ళా పూరైక చేసుకోవాలి అనే ప్రాతిపదిక మీద వీళ్ళకి ఎక్కువ కావాలి అని అంటున్నారు. కానీ అది మన మెటబాలిజంలో ఇన్బిల్ట్గా ఉందన్నమాట. అంటే ఆడవాళ్ళ గ్రహిక శక్తి ఎక్కువ, అంటే మెటబాలిజంలోనే ఆ తేడా ఉంది. ఎందుకంటే మీకు తెలియకుండానే ఎక్కువ పోగొట్టుకుంటారనమాట నెల నెల. సో ఆ బ్యాలెన్స్ ఉందన్నమాట. ఆ హార్మోన్ బ్యాలెన్స్లోనే ఇవన్నీ జరుగుతూ వస్తాయన్నమాట. మూలంగా హార్మోన్ బ్యాలెన్స్ తప్పటం వల్ల మీకు హెచ్చు తగ్గులో అవుతున్నాయి. అందుకే నేను ఎక్కువగా కాన్సన్ట్రేట్ చెప్తున్నది ఆ బ్యాలెన్స్ని క్రియేట్ చేసే కషాయాలను మీరు తీసుకుంటూ ఉంటే మీరు కాల్షియంను గ్రహించటం, దాన్ని పోగొట్టుకున్న ఎంత తగ్గింది అని మళ్ళీ అంత మేరకు తీసుకోవటం, ఆ పదార్థాలని కాల్షియం ఎక్కువగా గ్రహించగలిగే పదార్థాలను మీరు తీసుకుంటూ ఉంటే మీ ఇబ్బందులు తక్కువ అవుతాయని చెప్తూ ఉంటాను. ఆ కోవకే పాలొద్దు అని చెప్తున్నాను. కానీ అందరికీ తప్పు గ్రహిక ఏమంటే పాలల్లోనే కాల్షియం ఉంది అని. కానీ మీరు చేయాల్సింది వారానికి ఒకసారి 2 సార్లు నువ్వుల లడ్డు తినాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంది. నువ్వులు దొరకకపోతే రాగులు దొరకకపోతే కొబ్బరి పాలు, దీనిలో నుంచి మనం కాల్షియం ఎక్కువగా గ్రహించవచ్చు. దాని హార్మోన్ బ్యాలెన్స్ని పెట్టుకునేదానికి కొన్ని కషాయాలు బాగా పనిచేస్తాయి. అందులో గోంగూర చాలా ముఖ్యం. వేపాకు, రావి ఆకు, మునగాకు, కరివేపాకు, ఈ ఆకుల కషాయాలు హార్మోన్ బ్యాలెన్స్ని తీసుకొస్తూ ఉంటాయి. అంటే ప్రతి క్షణం మనకు బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడమే ఆరోగ్యం. ముఖ్యంగా ఆడవాళ్ళలో అది ఎక్కువ కావాలి. ఎందుకు అంటే మీకు ఆ సూక్ష్మత ఉందన్నమాట. మగవాళ్ళలో టెస్టోస్టెరోన్ ఎక్కువ ఉంటుంది, ఎస్ట్రోజన్ చాలా తక్కువ ఉంటుంది. మీకు అలా కాదు, ఆ ప్రమాణం రేషియో చాలా ఇంపార్టెంట్. మీలో ఎస్ట్రోజన్ ఉంది, టెస్టోస్టెరోన్ ఉంటుంది. సో ఆ సూక్ష్మమైన సమతులనని మెయింటైన్ చేయాలంటే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు, అది ఎక్కువగా గోంగూరలో ఉంది. ప్రోటోకోటోచైక్ యాసిడ్ అని, అది స్థిరమైన పదార్థం. వేరే పదార్థాల్లో అంత స్థిరమైన పదార్థం లేదు. మామిడికాయలో గ్యాలిక్ యాసిడ్ అని ఉంది, అది ఇంకొద్దిగా తక్కువ దశ. ఇంకా కిందికి వస్తే సిట్రిక్ యాసిడ్, ఇంకా కిందికి వస్తే అలా అనమాట. ఈ పులుపు పదార్థాల్లో ఈ అద్భుతమైన గుణాలు ఉన్నాయి. అంటే మంచివని చెప్పానని వట్టి గోంగూర తింటూ ఉంటే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, ఆ బ్యాలెన్స్ తప్పిపోతుంది అనమాట. అందుకే నేను చెప్పే ప్రతి కషాయాన్ని 1-2 వారాల కంటే ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తుంటాను. సో గోంగూర అతి ముఖ్యమైనది. సో ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఒక 3 వారాలు గోంగూర కషాయం తాగటంతో దారిలోకి వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మీ కాల్షియం అబ్జార్ప్షన్ బాగవుతుంది, ఐరన్ అబ్జార్ప్షన్ బాగవుతుంది. దానికి తోడు గోంగూరలో ఐరన్ కంటెంట్ కూడాను ఉందన్నమాట. అది విషయం.